హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ యదుభూషణ్, సీనియర్ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రెండు పేపర్లలో అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 ఫుడ్ సేఫ్టీ సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్లో మనము లాస్ట్ 2 క్లాసెస్లో నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, సిలబస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పేపర్ 1కి కావచ్చు, పేపర్ 2కి కావచ్చు, డీటెయిల్గా టాపిక్స్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎన్ని రోజుల్లో ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి, రివిజన్కి ఎన్ని రోజులు పడుతుంది, అదేవిధంగా టెస్ట్లు ఏ విధంగా రాయాలి, ఎన్ని రివిజన్స్ చేయాలి, అవన్నీ కూడా డీటెయిల్గా 2 వీడియోలో తెలుసుకున్నాము. ఆ వీడియోని చూడని వాళ్ళు ఆ వీడియోస్ ఫస్ట్ చూడండి. చూస్తే మీకు నోటిఫికేషన్ గురించి, సిలబస్ గురించి, టాపిక్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో థర్డ్ వీడియో, ఈ వీడియో చూడండి. ఇందులో మనము డైరెక్ట్గా ఈరోజు నుంచి క్లాస్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సబ్జెక్టుకి సంబంధించిన అంటే పేపర్ 2లో సబ్జెక్ట్ ఉంటుంది, పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇప్పుడు పేపర్ 2 సబ్జెక్టు మాత్రమే మనం డీల్ చేస్తున్నాము. పేపర్ 2 సబ్జెక్టులో 5 యూనిట్లు లేదా 5 చాప్టర్స్ ఉంటాయి, మనకు తెలుసు. ఆ 5 యూనిట్స్ లేదా 5 చాప్టర్స్లో మళ్ళీ టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలో ఆ 5 చాప్టర్ల పేర్లు, అందులో ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే మీకు చెప్పున్నాను. బట్ ఈ క్లాస్ నుంచి వెరీ డీటెయిల్డ్గా అంటే ఎవ్రీ చాప్టర్ వైజ్గా ఆ ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, సబ్ టాపిక్స్ ఏంటి, మళ్ళీ ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తూ మీకు వీడియో రూపంలో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ క్లాస్లో వరకు మనము పేపర్ 2లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ పేరు లేదా ఫస్ట్ చాప్టర్ పేరు ఫుడ్ కెమిస్ట్రీ. ఫుడ్ కెమిస్ట్రీ అంటే ఆహారానికి సంబంధించిన, మనం తినేటువంటి ఆహారానికి సంబంధించిన పదార్థాల్లో ఉండేటువంటి కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలని రసాయనికంగా, కెమికల్గా ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతిదీ మనం తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఏదైనా వాటిలో ఉండేటువంటి కెమికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనము ఈ చాప్టర్లో కూలంకషంగా డిస్కస్ చేసుకుంటాము. దాన్ని మనం ఫుడ్ కెమిస్ట్రీ అంటున్నాము, ఆహార రసాయన శాస్త్రము. ఇందులో టాపిక్స్, సబ్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్స్ ఎన్ని టాపిక్స్ అంటే 6 టాపిక్స్ ఉన్నాయి. ఇవి లాస్ట్ క్లాస్లో చెప్పినాను. కార్బోహైడ్రేట్స్ అనేది ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ ప్రోటీన్స్, థర్డ్ టాపిక్ లిపిడ్స్, ఫోర్త్ టాపిక్ పిగ్మెంట్స్, ఫిఫ్త్ టాపిక్ ఫుడ్ ఫ్లేవర్స్, సిక్స్త్ టాపిక్ ఎంజైమ్స్. అంటే 6 టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో ఒక్కొక్క దానిలో కూడా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అంటే ఈ టాపిక్ కార్బోహైడ్రేట్స్ అంటే మరి కార్బోహైడ్రేట్స్ గురించి ఏం తెలుసుకోవాలి, మరి కూలంకషంగా తెలుసుకోవాలంటే ఇన్డెప్త్గా తెలుసుకోవాలన్నా, లేదా పైపైన తెలుసుకోవాలన్నా, లేదా మనకు ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా, ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఆధారంగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి. పూర్తిగా పైపైన తెలుసుకున్నా వారు డెప్త్గా ఇస్తే ఎగ్జామినర్ మనము ఆన్సర్ రాయడం కష్టమవుతుంది. లేదు దాని మీదనే రీసెర్చ్ చేసి 100 పేజీల నోట్స్ తయారు చేసుకుంటే అందులోంచి 2-3 క్వశ్చన్లు వస్తే కూడా లాభం లేదు. కాబట్టి ఫస్ట్ మనకు సిలబస్ ప్రింట్అవుట్ కాపీ మన దగ్గర పెట్టుకొని అందులో టాపిక్స్ ఏమి ఇచ్చారో ఫస్ట్ నోట్ చేసుకొని ఆ టాపిక్స్ వైజ్గా మన ప్రిపరేషన్ను ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లు చాలా ఉన్నాయి మనకు. ఆల్మోస్ట్ 2007 నుంచి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో, అదేవిధంగా సెంట్రల్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పోస్టుల్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పటివరకు దేశం మొత్తం మీద ఒక 20 రకాల పరీక్షలు జరిగినాయి. ఇట్లాంటి పరీక్షలు అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, అదేవిధంగా నార్త్లో యూపీ, తర్వాత ఢిల్లీ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ. అసలు ఇన్ని రకాల నోటిఫికేషన్ చూస్తే ఒక 20 ప్రీవియస్ పేపర్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నింటిని నేను దగ్గర పెట్టుకుని ఆ క్వశ్చన్స్ అన్నింటిని కలెక్షన్ చేసి చాప్టర్ల వైజ్గా వీడియో కొట్టినాను. 5 చాప్టర్ వైజ్గా వీడియో కొడితే మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది అర్థమైంది. దాని ప్రకారం నేను టీచ్ చేసుకుంటా. గతంలో మరి ఏపీ విద్యార్థులకైనా, తెలంగాణ విద్యార్థులకైనా, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ విద్యార్థులకైనా టీచ్ చేయడం జరిగింది. ఆ ఆధారంగా మనము టాపిక్స్ చెప్తూ మీకు సబ్ టాపిక్స్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాపిక్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో చీఫ్గా ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటిది, ఇది ముఖ్యమైనటువంటిది. ఇందులో 5 టాపిక్స్ మనకి ఎగ్జామినర్ ఇవ్వడం జరిగింది సిలబస్లో. మొదటిది స్ట్రక్చర్, అంటే ఈ కార్బోహైడ్రేట్స్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకోవాలి. తక్కువలో తక్కువ మనకు ప్రాథమిక అవగాహన అయితే ఉండాలి. అంటే ప్రతి కార్బోహైడ్రేట్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షనల్ ప్రాపర్టీస్, అంటే దీని కార్బోహైడ్రేట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, వీటి యొక్క ధర్మాలు, ప్రాపర్టీస్ ఏంటి కూడా తెలుసుకోవాలి. ఇది ఒక 1 or 2 పేజెస్లో మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఎక్కువ డెప్త్గా అవసరం లేదు, నార్మల్ సరిపోతుంది.
నెక్స్ట్ ఇక్కడ మూడోది క్లాసిఫికేషన్ చాలా ముఖ్యమైనటువంటిది. క్లాసిఫికేషన్ ని మనము కార్బోహైడ్రేట్స్ యొక్క క్లాసిఫికేషన్ 3 టైప్స్ ఉంటుంది. ఒకటి మనకి మోనోసాకరైడ్స్ అని, అదేవిధంగా డైసాకరైడ్స్ అని, మూడోది ఓలిగో పాలీసాకరైడ్స్ అని 3 రకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఈ 3 రకాల క్లాసిఫికేషన్స్ గురించి కంపల్సరీగా డెప్త్గా తెలుసుకోవాలి. మోనోసాకరైడ్స్ అంటే ఏంటి, డెఫినేషన్, వాటి యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క ఫంక్షన్స్, యూజెస్ తెలుసుకోవాలి. అదేవిధంగా డైసాకరైడ్స్, ఓలిగో పాలీసాకరైడ్స్ గురించి అందులో మనకి ఎగ్జామ్లో పర్టికులర్గా ఈ 2 టాపిక్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. అంటే స్టార్చ్ గురించి కూలంకషమైనటువంటి అవగాహన ఉండాలి, సెల్యులోజ్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి ప్రత్యేకంగా. ఇవి 2 పాలీసాకరైడ్స్ కాబట్టి, ఓకేనా. ఇది మూడోది క్లాసిఫికేషన్. నాలుగవది పెక్టిక్ సబ్స్టెన్సెస్ అని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. వాటి గురించి కూడా డెఫినేషన్, స్ట్రక్చర్, వాటి యొక్క యూజెస్, ఫంక్షన్స్, ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. తర్వాత డైటరీ ఫైబర్స్ ఉంటాయి. అంటే మన ఆహార పదార్థంలో ఫైబర్ని, పీచు పదార్థాన్ని కూడా తీసుకుంటాము. మరి ఆ ఫైబర్స్ ఎన్ని రకాలు ఉంటుంది, వాటి యొక్క డెఫినేషన్, స్ట్రక్చర్, ప్రాపర్టీస్, యూజెస్ తెలుసుకుంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అవుతుంది. వెరీ ఈజీ టాపిక్. ఈ టాపిక్లో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే మనకి తక్కువలో తక్కువ ఈ 5 టాపిక్స్ నుంచి ఎగ్జామినర్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను. కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్ మొత్తం కనుక మీరు చదువుకుంటే తక్కువలో తక్కువ 2 నుంచి 3 మార్కులు మనకు సొంతమైతే. అంటే మనం ఇట్లా ప్రతి టాపిక్ని అనాలిసిస్ చేస్తేనే పోటీ పరీక్షలో మనకు ఉద్యోగం రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ ఉన్నటువంటి టాపిక్ చిన్న టాపిక్ ప్రోటీన్స్. ఇది ప్రోటీన్స్ అంటే తెలుగులో మాంసకృత్తులు అంటాము. ఇందులో 2 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది సిలబస్లో. మొదటి క్లాసిఫికేషన్, ప్రోటీన్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది డీటెయిల్గా తెలుసుకోవాలి. మళ్ళీ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చరు, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, వాటి యొక్క యూజెస్, ఇవన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి. ప్రోటీన్స్ పై నుంచి కూడా దాదాపుగా 1 నుంచి 2 ప్రశ్నలు ఎగ్జామినర్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ బట్టి, ఆ ఎగ్జామినేషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇది రెండవ టాపిక్. మూడవ టాపిక్ లిపిడ్స్. లిపిడ్స్ అంటే ఇవి మనకు కొవ్వు పదార్థాలు అని చెప్పుకోవచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఎగ్జామినర్ తప్పనిసరిగా దీని నుంచి ప్రశ్నలు ఇస్తున్నాడు. ఈ లిపిడ్స్ అనే టాపిక్ నుండి మనకు 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మొదటి క్లాసిఫికేషన్, వీటి యొక్క వర్గీకరణ ఎన్ని రకాలు ఉన్నాయి. తర్వాత ఈ స్ట్రక్చర్, వీటి యొక్క నిర్మాణము, వాటి యొక్క పటాలు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఎగ్జాంపుల్స్, వాటి యొక్క యూజెస్, వాటి యొక్క ఫంక్షన్స్, ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. అదేవిధంగా ర్యాన్సిడిటీ ఆఫ్ ఫ్యాట్స్ని మనం నిల్వ ఉంచడం వల్ల, స్టోరేజ్ చేయడం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి స్మెల్ రావడం జరుగుతుంది. దాన్ని మనం ర్యాన్సిడిటీ అంటున్నాము. ఆ ర్యాన్సిడిటీ అంటే ఏంటిది, ర్యాన్సిడిటీ ఎందుకు వస్తుంది, దాని యొక్క కాజెస్ ఏంటివి, దాని యొక్క ఏమైనా యూజెస్ ఉన్నాయా, లేకపోతే దానివల్ల వచ్చేటువంటి లాసెస్ ఏంటివి, ఆ ర్యాన్సిడిటీని రిమూవ్ చేయాలంటే మనం స్టోరేజ్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయాలన్నీ డెప్త్గా తెలుసుకోవాలి. ర్యాన్సిడిటీ మీద తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 100% క్వశ్చన్ దీని మీద వస్తుంది, ఈ టాపిక్ మీద. నెక్స్ట్ పాలిమరైజేషన్ అనేటువంటిది లిపిడ్స్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము. దీనికి సంబంధించిన డెఫినేషన్, స్ట్రక్చర్ కూడా మనము తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి పాలిమార్ఫిజం కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఈ 5 టాపిక్స్ దాదాపుగా ఈ 5 టాపిక్స్ నుంచి ప్రతి సబ్జెక్ట్, ప్రతి ఎగ్జామినేషన్లో 2 to 3 క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామినర్ ఇస్తున్నాడు. అంటే తక్కువ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సిలబస్ కాపీ ముందు పెట్టుకుని వాళ్ళు క్వశ్చన్స్ తయారు చేసే వాళ్ళు మనము పేపర్ను జుడిషియస్గా చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ప్రతి యూనిట్ నుంచి, ప్రతి టాపిక్ నుంచి, ప్రతి సబ్ టాపిక్ని టెస్ట్ చేయాలనుకుంటారు. అట్లా టెస్ట్ చేస్తేనే ఇంటెలిజెంట్ పర్సన్స్ సెలెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిలబస్ మొత్తం ఇస్తారు. ఒకటే టాపిక్ నుంచి 10 క్వశ్చన్లు ఇయ్యరు. కార్బోహైడ్రేట్స్ నుంచి 10 ప్రశ్నలు ఇయ్యరు. ఎందుకంటే ఇస్తే మిగతా ప్రశ్నలు ఏమి ఇస్తారు, ఇయ్యలేరు. కాబట్టి ప్రతి టాపిక్ని, సబ్ టాపిక్ దృష్టిలో పెట్టుకొని ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది గతంలో వచ్చింది రాలేదు చూసుకొని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో నుంచి 2 to 3 మార్క్స్ అయితే తప్పనిసరిగా వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ వస్తాయి, నేను మినిమం చెప్పినాను. అది పిగ్మెంట్స్ అనేది కూడా చాలా ముఖ్యము. పిగ్మెంట్స్లో మనకి అంటే వీటిని మనం పిగ్మెంట్స్ అంటే వీటిని తెలుగులో వర్ణకాలు అని చెప్పవచ్చు. అంటే కలర్ రావడానికి కారణమైనటువంటివి. ఇందులో కెరోటినాయిడ్స్, తర్వాత క్లోరోఫిల్స్, తర్వాత యాంథోసైనిన్స్, అదేవిధంగా టానిన్స్, తర్వాత మయోగ్లోబ్లిన్, ఇవి 5 మనకి సబ్ టాపిక్స్ ఇందులో ఉన్నాయి. కెరోటినాయిడ్స్, క్లోరోఫిల్స్, యాంథోసైనిన్స్, మయోగ్లోబిన్. అంటే వివిధ రకాల ఆహార పదార్థాలకు, మనం తీసుకునే ఆహార పదార్థాలకు ఏ విధంగా కలర్స్ వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి కూడా మన డెఫినేషన్స్ ఉంటుంది, వాటి యొక్క స్ట్రక్చర్ ఉంటుంది,
మరి ఏ ఏ పదార్థాలలో ఏ మనకు పిగ్మెంట్స్ ఉన్నాయి, ఆ కలర్ రావడానికి కారణం ఏంటి, ఆ చార్ట్ అంతా కూడా మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అట్లీస్ట్ తక్కువలో తక్కువ 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇందులో నుంచి అపేరెన్స్ అవుతున్నవి. ఇది మనకి 4th టాపిక్ పిగ్మెంట్స్. 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ ఫ్లేవర్స్. మరి ఆహార పదార్థాలకి వివిధ రకాల వాసనలు కానీ వివిధ రకాల రుచులు అట్లాంటివి రావడానికి ఛాన్స్ ఉండేటువంటి వాటి కోసం కారణమైనటువంటి కెమికల్స్ని మనము ఫుడ్ ఫ్లేవర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో టర్పిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కెమికల్సే. అందుకే మనం ఫుడ్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాం. టర్పిన్స్ ఉన్నాయి, ఎస్టర్స్ ఉన్నాయి, కీటోన్స్ ఉన్నాయి, క్వినోన్స్ ఉన్నాయి. ప్రతి దానికి సంబంధించి డెఫినేషన్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఉంటుంది, దాని యొక్క కెమికల్ స్ట్రక్చర్ నోట్ చేసుకోవాలి. అది ఎక్కడ, అది ఏ పదార్థంలో అవైలబుల్ ఉంటుంది, అది ఏ కలర్లో కనిపిస్తుంది, వీటన్నిటిని కూడా మనం డీటెయిల్గా నోట్ చేసుకోవాలి. ఇందులో నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ మనకి అపియర్ అవుతూ ఉన్నవి. నెక్స్ట్ లాస్ట్ ఇది చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎంజైమ్స్ అనేటువంటివి. అంటే ఎంజైమ్స్ అంటే మన జీవక్రియలు, అంటే మనకు శరీరంలో జరిగేటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే ప్రోత్సహించడానికి వీలుగా ఉండేటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎంజైమ్స్ అంటున్నాము. ఆ ఎంజైమ్స్ సంబంధించి ఎంజైమ్స్ అంటే ఇది డెఫినేషన్, వాటి యొక్క క్లాసిఫికేషన్, ఎగ్జాంపుల్స్, యూజెస్, ప్రాపర్టీస్ నేర్చుకుంటూ మనము 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అండ్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అని. తప్పనిసరిగా ఇందులో నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్ వస్తుంది. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ మీద అయితే ప్రతిసారి క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ మీద, కెరియోటినాయిడ్స్ మీద, క్లోరోఫిల్స్ మీద, యాంథోసైనిన్స్ మీద, తర్వాత టర్పిన్స్, ఎస్టర్స్, తర్వాత ఇక్కడ డైటరీ ఫైబరు, తర్వాత ఓలిగో పాలిసాకరైడ్స్, అందులో మళ్ళీ మనకు స్టార్చ్ పైన, ప్రోటీన్స్ యొక్క క్లాసిఫికేషన్స్ పైన, ఇట్లా ప్రతి దానిలో మనకి ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి టాపిక్లో, ప్రతి సబ్ టాపిక్లో కూడా మళ్ళీ ఇంపార్టెంట్ ఉంది. ఇది మనకు చాప్టర్ 1 ఫుడ్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్స్, సబ్ టాపిక్స్. ఒకసారి టాపిక్స్ చూడండి, 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం వర్గీకరించుకుంటేనే మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విన్ అవుతాము. మనం గుడ్డిగా చదువుకుంటూ పోతే అందులో విన్ కావడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఏదైనా ఒక సిస్టమాటిక్ వేలో, సైంటిఫిక్ వేలో, శాస్త్రీయమైన పద్ధతిలో పెద్ద విజయాన్ని సాధించాలంటే చిన్న 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 భాగాలుగా విడగొట్టుకుంటూ వెళ్ళి సాధిస్తేనే మనం సాధించగలుగుతాము. ఇప్పుడు 100 క్వశ్చన్స్ మీరు చదవాలనుకోండి, ఒకటే రోజు 100 క్వశ్చన్స్ చదవడం పాసిబుల్ కాదు. చదివి అర్థం చేసుకుని జ్ఞాపకం అంటే రోజు 10 క్వశ్చన్స్ అనుకోండి, 10 రోజుల్లో వాటిని జ్ఞాపకం చేస్తారు. ఆ విధంగా ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ పెద్ద లక్ష్యాన్ని మనము సంవత్సరం లక్ష్యం ఉందనుకోండి, సంవత్సరం లక్ష్యాన్ని 3 నెలల లక్ష్యంగా, నెల లక్ష్యాలుగా, తర్వాత వారం డైలీ అట్లా విభజించుకుంటే సంవత్సరం లక్ష్యాన్ని చేరడం అనేటువంటిది ఈజీగా అవుతుంది. అదేవిధంగా సబ్జెక్ట్ను కూడా మనము ఈ విధంగా వర్గీకరించుకోవాలి. 6 టాపిక్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, పిగ్మెంట్స్, ఫుడ్ ఫ్లేవర్స్, ఎంజైమ్స్. ఇందులో సబ్ టాపిక్స్ 23 ఉన్నాయి. ఇందులో 5, 2 7, 5 12, 5 17, 4 21 నుండి 23 సబ్ టాపిక్స్. అంటే చూడండి, ఆల్మోస్ట్ ప్రతి సబ్ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది. మీకు స్టార్టింగ్లో చెప్పిన ఫుడ్ కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్ని కనుక మీరు మొత్తం నేర్చుకున్నట్టయితే తక్కువలో తక్కువ 20 క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పినాను. 20 క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ చేసిన టాపిక్, సబ్ టాపిక్ బేస్గా కౌంట్ చేసిన 3 2 5 8 11 13 దాదాపు 15. అంటే చూడండి 20 క్వశ్చన్స్ అయితే, అంటే మిక్స్డ్గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 2-3 సబ్ టాపిక్స్ కలిపి కూడా మనకి క్వశ్చన్ ఇవ్వడానికి, క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నాడు అనేది మనం అనాలిసిస్ చేయడం పైననే మన యొక్క సక్సెస్ అనేటువంటిది డిపెండెంట్ అయి ఉంటుంది. కాబట్టి ఫుడ్ కెమిస్ట్రీ అనే టాపిక్ కనుక మీకు కనుక కంప్లీట్ అయి ఉంటే 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ మీకు వచ్చినట్టే. మీ యొక్క ప్రిపరేషన్లో 150 మార్క్స్ ప్రిపరేషన్లో అట్లీస్ట్ 20 మార్క్స్, అంటే దాదాపుగా ఒక 10 to 15% ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యింది. ఇట్లా ప్రతి చాప్టర్ని, ప్రతి యూనిట్ని టాపిక్స్గా, సబ్ టాపిక్స్గా విభజించుకుంటూ చదువుకుంటూ నోట్స్ రాసుకుంటూ టెస్ట్ రాసుకుంటూ వెళ్తే 100% ప్రిపరేషన్ నేను చెప్పిన టైంలో పూర్తయింది. నేను 60 days టైం చెప్పినాను. 40 రోజులు చదువుకోవటము, 10 రోజులు రివిజన్కి, 10 రోజులు టెస్ట్ రాయడానికి. ఆ విధంగా ఈ ప్రాసెస్లో వెళ్తే 60 daysలో సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది, ఒక రివిజన్ అయిపోతుంది. ఇంకొక 20 days కేటాయిస్తే ఇంకొక రివిజన్, ఇంకొక 20 days కేటాయిస్తే ఇంకొక రివిజన్. అంటే 100 daysలో సబ్జెక్ట్ మీద మీరు 0 నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేసిన, ఈ రోజు నుంచి 100 days కంప్లీట్ అయ్యేసరికి సబ్జెక్ట్ మీద ఒక ఫుల్ ప్రొఫెషనల్కి ఉండాల్సిన నాలెడ్జ్ మీకు వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చదివితే 150 out of 150 క్వశ్చన్స్కి మీరు మినిమం 100+ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 100+.
100+ వచ్చినాయి అంటే మీరు 100% లిస్ట్లో ఉన్నట్టు. జిఎస్లో అయితే ఒక 80 మినిమం రావాల్సిందే. 150కి 80+, 90+ ఉంటే మంచిది. 100 దాటితే మంచిదే, బట్ జిఎస్ బాగా కష్టం ఉంటుంది కాబట్టి మనం 80 to 90 ఎక్స్పెక్ట్ చేసుకుంటాము. ఇందులో నేను చెప్పిన ప్రాసెస్లో కనుక ప్రిపరేషన్ అయినట్టయితే మీకు తప్పనిసరిగా 100+ దాటడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ వీడియోను చూసి ఈ సబ్జెక్టును నేర్చుకొని నేను చెప్పినటువంటి ప్రాసెస్లో వెళ్ళి మీరు విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.